ఈరోజు ఒక పెద్ద ఆయన నాకు ఫోన్ చేశాడు. ఆయన ఒక మాట అన్నాడు నాతో, ఈ జీవితంలో ఏమేమి సాధించాలో అన్నీ సాధించాను, ఎవ్రీథింగ్. పిల్లలు సెటిల్ అయ్యారు, తర్వాత భార్య, తర్వాత నేను, ఆస్తి, ప్రాపర్టీ, సమాజంలో కాస్త పేరు, గౌరవం అన్నీ ఉన్నాయి. బట్ ఇప్పుడు తెలుస్తుంది, somehow ఐఎమ్ ఫీలింగ్ లోన్లీ ఎట్ ది ఏజ్ ఆఫ్ 65. దాని నుంచి ఎస్కేప్ అవ్వడానికి తీర్థయాత్రలు చేస్తున్నాను, లేకపోతే ఫ్రెండ్స్తో చిట్ చాట్ చేస్తున్నాను, యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నాను. బట్ స్టిల్ అది చేస్తున్నంతసేపు అది ఉంటుంది. బట్ అది ఎందుకు పోవడం లేదు? ఐ థింక్ ఇప్పుడు నా జీవితానికి సంబంధించిన పరమోత్కృష్టమైన అన్వేషణగా అది మారింది. సో మీ టాక్స్ విన్నాను, అతి కష్టం మీద నెంబర్ దొరికింది. సో ఊరికే ఫోన్ చేస్తున్నా. అంటే నేనన్నా, మీరు అడిగిన దానికి జవాబు ఇవ్వడం పక్కన పెడదాం, ఊరికే మాట్లాడుకుందామా అడిగి. సో ఎప్పుడైనా ఒక పెరాలసిస్ అయిన ఒక వ్యక్తిని చూశారా? వాట్ ఈస్ పెరాలసిస్ సార్ అంటే అతను సింపుల్గా చెప్పాడు, రీసెంట్గా వాళ్ళ బంధువులకి ఎవరికో పెరాలసిస్ వచ్చింది. అంటే డిస్క్రైబ్ ఇట్ మెడికల్ టర్మ్స్లో కాదు, ఒక లేమ్యాన్ పర్స్పెక్టివ్లో చెప్పండి అంటే. అప్పుడు అతను చెప్పాడు, బాడీలో ఒక భాగంగా ఉన్నది హఠాత్తుగా సపరేట్ అయిపోయినట్టు అనిపిస్తుంది, దానికి ఫంక్షనాలిటీ ఉండదు. ఇప్పుడు ఒకవేళ ఆ సపరేట్ అంటే ఫంక్షనాలిటీ పోయిన ఆ లెగ్ ఒకవేళ మాట్లాడితే అది ఎలా ఉంటుంది సార్ అసలు? అంటే ఇంతకాలం నేను ఈ బాడీతో అసోసియేట్ అయినాను, దాన్ని గుర్తించలేకపోయాను, దాని నుంచి వేరైన తర్వాత తెలుస్తుంది, ఇట్లా ఏదన్నా అనుకోవచ్చు ఆ లెగ్ అని చెప్పాడు ఆయన. నేను ఆ లెగ్ అనుభవించే స్థితి లోన్లీనెస్ సార్. కాసేపు చిన్న నిశ్శబ్దం ఏర్పరచుకుంది ఇద్దరి మధ్య. ఇప్పుడు నేను చెప్తున్నంత అందంగా కూడా లేదు కాన్వర్జేషన్, బట్ స్టిల్ ఇప్పుడు నేను కాస్త అందంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఒక కథ అనుకోండి పోని. కాసేపు నిశ్శబ్దం అయిపోయిన తర్వాత ఆయన అన్నాడు, కుడ్ యూ ఎలాబరేట్? నాకు నచ్చింది కాన్వర్జేషన్. అంటే నేను మీ లోన్లీనెస్ ఎలా పోగొట్టుకోవాలో డిస్కస్ చేయడానికి నేను రైట్ పర్సన్ కాదు, బట్ వాట్ ఈజ్ లోన్లీనెస్ అన్నది నా హోల్ ఎంక్వైరీ కూడా. ఇప్పుడు నేను చెప్పగలను సార్, నాకే లోన్లీనెస్ లేదు. మనకి భాషలో 2 పదాలు ఉన్నాయి, అలోన్ అండ్ లోన్లీ. అలోన్నెస్ అనేది ఒక స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్, లోన్లీనెస్ అనేది వరల్డ్లీ ఎక్స్పీరియన్స్. కృష్ణమూర్తి అంటాడు, ఆల్ యు నో ఈజ్ ఎఫర్ట్, స్ట్రైవ్, యు ఆర్ పర్పెచువల్లీ driving yourself to be something and your outcomes are as a result of this hidden want. అంటే మనిషి నిరంతరం ప్రయత్నం చేస్తున్నాడు, శ్రమ పడుతున్నాడు, నిరంతరం తన్ను తాను ఒక వైపు పరిగెత్తేలా చేసుకుంటున్నాడు ఏదో సాధించాలని. ఆ పరిగెత్తి 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 మూలం నుంచి కట్ అయిపోతున్నాడు. he lost touch with his own reality. సో వాట్ ఈస్ అవర్ రియాలిటీ సార్? ఏమిటది? వాట్ ఈస్ ఇట్? లోన్లీనెస్ అంటే అర్థం ఏమిటంటే, ఏదో వస్తే నేను బాగుంటాను అన్న భావన. అలోన్నెస్ అంటే ఉన్నది బాగుంది, ఇంతకు మించి మరేమీ అవసరం లేదు అన్న భావన. లోన్లీనెస్ అంటే ఉన్నది అస్సలు అనుభవించే ఆలోచన లేదు, లేనిది వస్తే అది అనుభవిద్దామని ఒక ఎదురుచూపు, ఒక లాంగింగ్, ఒక అన్ఫుల్ఫిల్డ్ డిజైర్ అనుకోవచ్చు. నువ్వు కోరుకున్నది వచ్చినంత మాత్రం లోన్లీనెస్ పోదు, దానికి ఎక్స్టెండ్ అవుతుంది, లేకపోతే జస్ట్ దాని గురించి వెయిట్ చేస్తూ ఉంటాం అంతే, ఫైన్. బట్ అలోన్నెస్ అనేది ఎదురు చూసే స్థితి నుంచి పరిపూర్ణంగా విముక్తి, ఆధ్యాత్మికత. ఈ మాట రిపీట్ చేస్తున్నా, ఆయనకు చెప్పాను, మీకు చెప్తున్నాను, నాకు నేను కూడా చెప్పుకుంటున్నా. ఎదురు చూసే స్థితి నుంచి సంపూర్ణ విముక్తి, ఆధ్యాత్మికత. నేను ఒక రష్యన్ స్పిరిచువల్ బుక్ చదివాను. అందులో ఒక చిన్న కాంటెక్స్ట్ ఉంది. కొందరు ట్రావెలర్స్ ఒక డీప్ ఫారెస్ట్కి వెళ్తారు, అక్కడి నుంచి ఇంకెక్కడికో పోవడానికి. అప్పుడు వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ గట్రా లేదు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న ఆ క్యాంపస్ అవన్నీ తీసుకొని, కంపాస్ అన్ని తీసుకొని, అట్లా
పోతూ పోతూ ఉండగా దారి తప్పుతారు. అప్పుడు ఆ 20 మెంబర్స్ ఉన్న ట్రావెల్ గ్రూప్ వాళ్ళ మధ్యన విభేదాలు వస్తాయి. వాళ్ళు ఒక 2 గ్రూపులుగా విడిపోయి ఇలా వెళితే రోడ్డు వస్తుంది అంటే ఒకరు, ఇలా వెళితే రోడ్డు వస్తుందని ఆ డీప్ ఫారెస్ట్ భయపడతారు. సో వాళ్ళ దగ్గర ఉన్న ఆహార నిల్వలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి. ఆ తర్వాత ఒక గ్రూప్ని లీడ్ చేస్తున్న వ్యక్తి రాసిన పుస్తకం అది. అంత డీప్ ఫారెస్ట్లో ఎట్లా మనం సెక్యూర్గా ఉండాలి, ఎట్లా మనం నడవాలి, ఎలా ఉండాలి, ఎలా ఆహార నిల్వలు మనం సేవ్ చేసుకోవాలి, ఎక్కడన్నా ఆహారం దొరికితే ఎట్లా దాన్ని మనం గుర్తించాలి, ఏది తినొచ్చు ఏం తినకూడదు, ఇట్లా రకరకాల చర్చలు చేస్తూ రెస్ట్ తీసుకుంటూ కాషన్ మెజర్స్ చేసుకుంటూ అట్లా వెళుతూ ఉంటారు. అలా వెళుతూ ఉండగా అందరు ఆశ్చర్యపోయే ఒక వింత సంఘటన జరుగుతుంది. ఆ డీపెస్ట్ ఫారెస్ట్లో ఒక రాయి మీద ఒక వ్యక్తి కూర్చుని ఉంటాడు. మొదట వీళ్ళు భయపడతారు, ఒక ఏలియనా లేకపోతే యతీనా ఆర్ హూ ఈజ్ దట్ పర్సన్. అంటే మనం డీపెస్ట్ ఫారెస్ట్లో ఉన్నాం, బట్ మనమేమో భయపడుతున్నాం రోడ్డు మీదకి వెళ్ళాలని. ఆ డీప్ ఫారెస్ట్లో ఒక అతను ఉన్నాడు, అతనా ఎవరు తెలియదు. సో మెల్లగా అబ్జర్వ్ చేసి అతని దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తే అతనే అంటాడు, రండి అంటాడు. ఆశ్చర్యపోతారంతా, అసలు మనిషే. తర్వాత తెలుస్తుంది అతను అప్పటికే వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయింది. సార్, ఒకటే ప్రశ్న, అసలు ఇంత డీపెస్ట్ ఫారెస్ట్లో ఇంత హాయిగా ఎలా ఉంటున్నారంటే అతను చెప్పిన జవాబే స్పిరిచువాలిటీకి సంబంధించిన జవాబు. ఐఎమ్ నాట్ వెయిటింగ్ ఫర్ ఎనీబడి అంటాడు. ఇక్కడ ఉన్నది ఎంత అబండెంట్ ఉందో మీకు తెలుసా? సో లోన్లీనెస్ రావడానికి కారణాలు ఏమిటి, లోన్లీనెస్ ఎట్లా పోగొట్టుకోవాలని చెప్తే ఇంటర్నెట్లో అన్ని పనికిరాని సమాధానాలు వస్తాయి, పనికిరాని సలహాలు వస్తాయి. అవి పాటించడం వల్ల లోన్లీనెస్ పోదు. తాగితే ఎట్లయితే కాసేపు మర్చిపోతావు, ఫ్రెండ్స్తో చిట్ చాట్ గప్షప్తో ఎట్లా మర్చిపోతావు, అట్లా మర్చిపోతావు అంతే. ఒకటే ఒక్క పద్ధతి ద్వారా లోన్లీనెస్ పోతుంది. ఉన్నది చాలు, ఇది అనుభవించాలి అన్న స్థితి లోన్లీనెస్ని కంప్లీట్గా నీ నుంచి వెళ్ళిపోయేలా చేస్తుంది. ఉన్నదాన్ని గుర్తించడం, దాన్ని సమగ్రంగా అనుభవించడం, నిర్ద్వంద్వంగా అనుభవించడం. నీ ఒక్కడివే ఉన్నావు భూమి మీద, ఉన్నదంతా నీలో భాగమని తెలుసుకోవడం. మన శరీరంలో ఒక పార్ట్ సపరేట్ అయ్యలేదు, దేనికదే కదులుతున్నా. దట్స్ వే దే ఆర్ నాట్ లోన్లీ. అట్లా కాకుండా ఒక పార్ట్ సపరేట్ అయిపోయింది అనుకో, ఎలియనేట్ అయిపోయింది అనుకో, అల్లివియేట్ అయిపోయింది అనుకో, దెన్ దేర్ ఈస్ ప్రాబ్లం. సో ఆ పెద్ద ఆయన నేను చాలా మాట్లాడుకున్నాం. ఎక్కడో చదివా నేను, లోన్లీనెస్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్. పర్ఫెక్ట్. బట్ వాట్ అబౌట్ aloneness? Zen says that aloneness is no mind. Loneliness is a state of mind, or fragmented mind, or partial mind, or half mind, or uncooked mind. మీరు ఏదన్నా అనొచ్చు దాన్ని. సో మనిషికి ఏకాంతం అవసరం, ఒంటరితనం కాదు. కానీ మనిషి ఏకాంతంగా అనుకుంటున్నాడు, బట్ ఒంటరితనాన్ని అనుభూతి చెందుతున్నాడు. దానికి కారణం ఏమిటి? తనకు కావలసింది ఏదో తన జీవితంలోకి రాలేదు. స్టిల్ హీఈస్ వెయిటింగ్. తనకు కావలసింది వస్తుంది అన్న ప్రయత్నంలో ఏవో చేస్తున్నాడు. ఫైనల్గా ఎంత చేసినా అది రాలేదని తెలిసినప్పుడు అతను కాస్త డిస్టర్బ్ అవుతున్నాడు. క్యా కరే. నేను ఒక చిన్న కథ విన్నా, ఒక ఇండోనేషియన్ స్టోరీ. ఒక పాప ఏడుస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న ఎవరో ఒక బొమ్మ ఇచ్చి వెళతారు. పాప కాసేపు ఏడు పాపుతుంది, మళ్ళీ 10 నిమిషాలకి మళ్ళీ ఏడుస్తుంది. ఎవరో పోగో ఛానల్ పెట్టి వెళ్తారు. మళ్ళీ పాప కాసేపు పోగో ఛానల్ చూసి మళ్ళీ ఏడుస్తుంది. ఎవరో ఒక ఉయ్యాల ఊపి వెళ్తారు. మళ్ళీ ఆ పాప కాసేపు ఆడుకుంటుంది, మళ్ళీ ఏడుస్తుంది. ఎవరెవరో వచ్చి ఎవరెవరో ఏమేమో ఇస్తారు. ఇది కథ అంతా. లాస్ట్ వాక్యం ఏంటంటే, ఆ పాప బేసికల్గా ఏడుస్తున్నది అమ్మ కోసం, అమ్మనివ్వండి అని. అంటే కావలసింది వస్తే తప్ప ఏడుపు ఆగదు. నువ్వు ఎన్ని ఇచ్చినా కూడా ఏడుపు కొనసాగుతూనే ఉంటుంది. దే ఆర్ ఆల్ కాంప్లిమెంటరీస్. అవి ఎప్పటికీ ఫుల్ఫిల్ చేయవు. సో లోన్లీనెస్ ఎలా పోగొట్టుకోవాలని ఎవరెవరైతే రకరకాల ప్రయత్నాలు, చిట్కాలు, సలహాలు పడతారో అది పోగా ఇంకాస్త పెరుగుతుంది. సరే, ఏదో కాన్సోలేషన్ మంచిది అనుకుంటే అట్లాంటి వాళ్ళకి నేనేం చెప్పలేను. ఇప్పుడు చాలామంది పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఒంటరిగా ఉండడం ఇష్టం ఉండదు, ఎవరో ఒకరితో మాట్లాడాలి.
వాళ్ళకి గప్షప్ కొట్టాలని ఉంటుంది. ఎగ్జాంపుల్, నేను నా లైఫ్లో చూసిన ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. బాగా ఫేమస్ అయిన ఒక వ్యక్తి ఉన్నాడు. నౌ హీజ్ ఇన్ 80s. అతని దగ్గర ఎవరు వచ్చినా సరే కాళ్ళు మొక్కుతారు, అతని దగ్గరికి ఎవరు వచ్చినా నమస్కారాలు పెడతారు, అతని నుంచి ఏదో ఆశిస్తారు. అతను యాక్చువల్గా ఒక కామన్ మ్యాన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు తన లైఫ్లో. ఎరా గూట్లే బాగున్నావా అనే ఫ్రెండ్ కావాలి. అందరూ రెస్పెక్ట్ ఇవ్వడంతో అతనికి బోర్ వస్తుంది లైఫ్. అతను రెస్పెక్ట్ వద్దన్నా ఇస్తున్నారు. నౌ హీఈస్ వెయిటింగ్ ఫర్ సంబడి హూ కెన్ ట్రీట్ హిమ్ నార్మల్లీ. ఏం సార్ బాగుందరా, ఈ మధ్య తిన్నారా, సరే ఏం తిన్నారా, బయటికి పోదాంపా, సరే ఛాయ్ తాగుదాంపా, అరే ఏం సార్ అట్లా కుంటుకుంటూ నడుస్తున్నావు, బేరింగ్లు దొరికినాయా, ఇట్లా ఏదో అనేటోడు కావాలి. ప్రతి చోట రెస్పెక్ట్, ఇంట్లో కూడా అంతులేని రెస్పెక్ట్, బయట అంతులేని రెస్పెక్ట్. అతనికి ఫోన్ వస్తే గవర్నెన్స్ వస్తుంది, కామన్ మ్యాన్ ఎవడు కలవడు, బయట పెద్ద సెక్యూరిటీ. అతను కోరుకుంటున్నాడు. హీ యాక్చువల్లీ టోల్డ్ మీ. దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ మైండ్. సో కరెక్ట్, లోన్లీనెస్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్. అలోన్నెస్ ఈజ్ నో మైండ్. అరే టైసన్ ఎప్పుడైనా లోన్లీగా ఫీల్ అయినావా నువ్వు? లోన్లీగా అయినా? ఎప్పుడైనా? ఎందుకైనా? అసలు లోన్లీనెస్ అంటే ఏంది? అంటే అందరూ ఉన్నాయి, ఎవరు లేనట్టు కాదు. అందరున్నా కాదు, నీకు కావాల్సింది లేదంతే. మళ్ళీ అందరున్నాయి ఎందుకు? భలే ఉంది. అది సినిమా డైలాగ్, అందరున్నా ఎవరు లేని వాడినాయి అట్లా కాదు. నీకు కావాల్సింది ఒక్కటి ఉంటే అందరూ కూడా అక్కర్లేదు బేసికల్లీ. నాకు కావాల్సింది లేదు, అంతే కదా మరి. అంటే ఈ వ్యూలో తెలియదు నాకు కావాల్సింది. అందరున్నా ఎవరు లేని వాడికి అసలు నీకు కావాల్సిన వాడు అందరిలో లేరని. నీకు కావాల్సిన ఒక్కరు ఉంటే అందరూ బాడమే చేయ, అంతే కదా. అట్లాంటి అయితే అందరు కూడా ఉంటాయి. అట్లా కాదు. ఇది అనుకోకుండా ఎక్స్టెండ్ అవుతుంది కాన్వర్జేషన్, రియల్ కాన్వర్జేషన్. నేను విపరీతంగా లోన్లీగా ఫీల్ అయిన ఒక టైం ఉన్నది. రెండు పదాలు నా జీవితాన్ని ఉక్కిరి బిక్కిరి చేసిన అట్లీస్ట్ 1.5 year. బోర్డము, లోన్లీనెస్. నాకు ఎంత బోర్ కొట్టేదంటే లైఫ్, విపరీతంగా బోర్ వచ్చేదిరా. అదేదో తెలియదు నాకు. బోర్ ఎందువల్ల వస్తుంది అంటే నేను తెలుసుకున్నా. ఇప్పుడు నా దగ్గర జవాబు ఉంది. నేను తెలుసుకున్న జవాబు నాకు ఏ పుస్తకంలో దొరకలే. అందుకే నేను చెప్పేది నిజమో కాదో ఏమో తెలియదు. బోర్డం అంటే నీకు ఇంటర్నెట్లో వస్తుంది కాదన్ను. నేను కనుక్కున్న జవాబు. ఇప్పుడు నాకు బోర్డం ఎందుకు లేదంటే నాకు 100% జవాబు దొరికింది. మామూలు జవాబు కాదు అది. చెప్తా, అసలు చెప్తాం. సో లోన్లీనెస్కి బోర్డంకి అవినాభావ సంబంధం ఉంది. రెండు బావబామ్మడిది. సో బోర్డం ఎందుకు వస్తుంది అంటే, ఏదైనా ఒక దాన్ని నువ్వు వాడడం మొదలుపెట్టావు అనుకో, ఎనీథింగ్, ఒక బొమ్మ, ఒక మనిషి, ఉద్యోగం, ఎనీథింగ్. బోర్డం ఎందుకు వస్తుంది అంటే, నీ మైండ్ ఆ విషయాన్ని కౌంటింగ్ చేసింది అనుకో, బోర్డం వస్తుంది. ఇది నా ఆన్సర్. ఇది ఐ డోంట్ కేర్ అబౌట్ ద వరల్డ్ ఆన్సర్స్. అంటే మీరు కౌంటింగ్ అని చెప్తున్నారు కానీ నార్మల్గా చూసుకుంటే ఎక్కువసేపు దాంతో ఎక్కువసేపు కాదు, ఎక్కువసేపు కాకపోతే 1,00,000 సార్లు కానీ డజంట్ మ్యాటర్. రెండోసారికి అని, మూడోసారి అని మైండ్లో ఫీల్ అవడం మొదలుపెట్టింది అనుకో, ఈ 10 సార్లు అయిన తర్వాత నీకు బోర్డం వస్తుంది. ఆల్రెడీ నాకు తెలుసు అన్న భావన నీ మైండ్ ప్రొజెక్ట్ చేసి, అది నీ కళ్ళ ముందున్నా నువ్వు పార్షియలీ బ్లైండ్ అవుతావు, నువ్వు దాన్ని ఎంజాయ్ చేయవు. అట్లా కాకుండా ఇది నాకు మొట్టమొదటిసారి స్ట్రైక్ అయింది. ఇది పుస్తకాలు చదివితే చెప్తున్న విషయాలు కాదు. ఎట్లయితే బుద్ధుడికి అడవిలో తిరుగుతుంటే ఏదో అయినట్టు నాకేదో అయింది. సరే, ఆయన రాజకోడుకు కాబట్టి అందరు ఆయన గురించి గొప్పగా చెప్పుకుంటారు. మనం కౌనిస్గా గొట్టంగా అన్న కాబట్టి అందరూ మర్చిపోతారు. అదొక అదృష్టం. కానీ విషయం ఏమిటి, నేను ఒక పాట చెప్తా. నాకు ఫస్ట్ క్వశ్చన్స్ వచ్చినాయి. ఓ బాటసారి ఇది జీవిత రహదారి, ఎంత దూరమో ఏని నన్నను ఎవరు ఎరుగని దారి అది. ఈ పాట ఎవ్రీడే వినేవాడిని, నాకు బోర్ రాలే. కొన్ని పాటలు బోరబ్బా అంటుంటాయి. మొట్టమొదట నేను పాటల విషయంలో ఎంక్వైరీ చేసిన, నాకు ఒక పాట ఎందుకు బోర్ వస్తలేదు, ఒక పాట ఎందుకు బోర్ వస్తుంది, వాట్ ఈస్ ద రీజన్? నచ్చడం వల్ల. అది చాలా సూపర్ఫిషియల్ ఆన్సర్. ఇట్లా తొందరగా రాలే కంక్లూజన్కి. మాటికి విన్నా, ఈ పాట విన్నా. ఖయాలో మే కిసీ సే ఇస్ తర్హే ఆయా నహీ కర్తే, ఏనో బెట్ట పాట ఇది. కిసీ కో బేవఫా,
ఇంతవరకు బోర్ రాలే ఈ పాట. ఎందరో మహానుభావు, ఇది బాగా బోర్ రాలే ఎప్పటికీ. అబ్సల్యూట్లీ రాలే. ఎప్పుడు విన్నా నాకు మొదటిసారి విన్నట్టే ఉంటుంది. మిగతా ఎందుకు బోర్ వస్తుంది? ఆల్రెడీ జవాబు చెప్పేసిన నేను తెలియకుండానే, అయినా సరే రిజిస్టర్ అవ్వదు. కానీ ఇంకొక పాట చెప్తా. ఏ ఇష్క్ హై సబ్ దునియా వాలే బేకార్ కి బాతే కర్తే హై, ఇష్క్ హై సబ్ దునియా. ఇదొక పాట. బులా నహీ దేనా జీ బులా నహీ దేనా జమానా ఖరాబ్ హై దగా నహీ. అన్ని హిందీ పాటలు అనుకోకు. 100 साल पहले हमें तुमसे प्यार था, आज भी है और कल भी रहेगा. ఇదొకటి. ఇంకా కొన్ని పాటలు చెప్తా. ఇది నేను నిరంతరం అధ్యయనం చేసిన, నాకెందుకు ఈ పాట బోర్ వస్తలేదు? సింపుల్ క్వశ్చన్. కౌంట్ చేసుకోవాలి. ఇది కాకుండా 100 साल पहले నాకు తెలియదు. అది వాళ్ళు ఏంటి పక్షిలాగా డాన్స్ చేస్తారు. పంక్ హోతి తోడు జాతి రే టరనా. ఇదొకటి బోర్డు రాలే. ఇంకోటి ఇండియాకి సంబంధించి. ఒక నిమిషం తెలుగు పాటలు చెప్తాం కొన్ని. మానస సంచారి ఆబ్వియస్గా. అట్లా కాకుండా సినిమా పాటల వరకు వస్తే, మౌనమే నీ భాష ఓ మూగ మనసా, ఈ పాట బోర్ రాలే. అది ఓకే, నాకు అది మామూలు నచ్చిన పాట. బోర్ రావడం గురించి చెప్తున్నా. నేను ఇంకొక విషయం చెప్తా. నేను రీసెంట్గా మా ఊరు వెళ్ళినప్పుడు ఒక ఆవిడ మరణించబోతుంటే చెప్పిన, ఎలాగూ పీక్తున్నావు కాబట్టి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా నీకు. ఎవరు చెప్పి నేను కొడుక నువ్వు చెప్తే వింటా అన్నది. ఏం చెప్పింది తెలుసా? ఇంత బతికావు, ఇల్లు కట్టావు, పిల్లల్ని పెంచావు, అసలు నువ్వు మరణ సమయంలో నీ గది ఎట్లా ఉండాలో ప్లాన్ చేసుకోలేదు. నీకు నచ్చిన వ్యక్తుల ఫోటోలో గోడకు ఉండాలి, నీకు నచ్చిన పాటలు ఎన్నిసార్లు విన్నా బోర్ రాని పాటలు ఇటు పక్క ఉండాలి, నీకు నచ్చిన రంగు దుప్పటి, నీకు నచ్చిన చీరలు, నీకు నచ్చిన కిటికీ పరదాలు ప్లాన్ చేసుకోవా? నిన్ను చూసి నాకు అనిపిస్తుంది, ఐ షుడ్ ప్లాన్ మై డెత్ ఇన్ ఎ బ్యూటిఫుల్ వే అని చెప్పొచ్చిన. అప్పుడు ఆమె అన్నది, నువ్వు చచ్చిపోయినప్పుడు మరి ఏం పాటలు వింటావు అన్నది. నేను మస్తు 20 పాటలు పాడించుకొచ్చి వచ్చిన. నేను పాడుతుంటే కన్నీళ్ళు పెట్టుకుంది ఇట్లా. నిజమే కొడుక, నిజమే. ఆమె యాదికి చేసుకుని మరి కొన్ని పాటలు పాడింది. అయితే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ పాట నాకు ఎందుకు బోర్ వస్తలేదు అంటే నాకు ఆన్సర్ దొరికింది. ఎన్నిసార్లు విన్నా మొదటిసారే వింటున్నట్టు అనిపిస్తే అందులో ఏదో రహస్యం ఉంది. అంతే. ఎన్నిసార్లు విన్నా మొదటిసారి వింటున్నట్టు అనిపిస్తుంది నాకు. తద్వారా దాని జ్ఞాపకాలు నాకేమీ లేవు. నేను దాని కారణం అన్వేషిస్తలేను. ఎన్నిసార్లు తిన్నా మొదటిసారి అనిపించింది నాకు. ఇది నిజమా కాదా? ఎవరికన్నా బోర్ వస్తుందా? ఇప్పటికీ 6300 ఒక్కసారి తిన్నా ఇది అని అంటాడా? ఎన్నిసార్లు తిన్నా మొదటిసారి. ఎందుకో తెలుసా? మనం యాక్చువల్గా రోజుకు 3 భోజనాలు చేస్తలేం. ఒకే భోజనం యొక్క కొనసాగింపు ఇది. మనిషి జీవితంలో చేసేది ఒకే ఒక్క భోజనం అని తెలిసిపోయింది నాకు. మనిషి శ్వాసిస్తలేడు, మనిషి యొక్క ఒకటే శ్వాస కొనసాగుతుంది, మనిషి యొక్క ఒకటే హృదయ స్పందన కొనసాగుతుంది, మనిషి యొక్క ఫస్ట్ నిద్రపోయి మేలుకున్నావు కదా, ఆ నిద్ర కొనసాగుతుంది. నువ్వు మెలుకున్నప్పుడు మెలుకేనేమి లేవు, నీలో 1% నిద్ర స్టార్ట్ అయింది ఆల్రెడీ. నువ్వు మధ్యాహ్నం అయ్యేసరికి 40% నిద్ర ఆల్రెడీ ఉంది నీలో. సాయంత్రం అయ్యేసరికి 80% నిద్ర వచ్చేసింది. నైట్ 90% నిద్ర వచ్చిన అంటావు. నిద్ర ఎప్పుడూ ఉంది నీలో. మనిషి స్వభావమే నిద్రించడం. అట్లా మనం అనవసరంగా కౌంట్ చేస్తున్నాం. తర్వాత ఆత్మదర్శనంలో రాసింది, ఉత్తరంగా రాయలే. ధ్యానం అంటే నథింగ్ బట్ సంఖ్యాతీతం అని రాసినంత. సంఖ్యని బుద్ధుడి కంటే అత్యంత దగ్గర దారి నేను చెప్తున్నా. సరే, నేను కౌన్కిస్క గొట్టంగాని కాబట్టి ఎవరు పట్టించుకోరు అని కూడా రాసిన అందులో. అదేందో తెలుసా? సంఖ్యని వదిలి అదే ధ్యానం. ఎక్కడెక్కడ సంఖ్య ఉందో అక్కడ నువ్వు ప్రపంచంలో ఉన్నావు, ఎక్కడ సంఖ్య లేదో అక్కడ నువ్వు ధ్యానంలో ఉందో చెక్ చేసుకో. అన్నిటికీ ఉంది, అదే కొనసాగుతుంది. అందుకే మనకు బోర్ వస్తలేదు. ఏ పాట వింటే ఆ కొనసాగే స్థితి ఎండ్ అయిందో అది నీకు రెండోసారి విన్నట్టు, 10వ ఇప్పటికే చాలాసార్లు విన్నా అనిపిస్తే ఆ థాట్ వచ్చేస్తుంది. కొన్ని పాటల్లో అది కొనసాగుతుంది, ఆ సంగీతం యొక్క ఆ తంతి కొనసాగినట్టు నీ మనసు అనుభూతి చెందుతుంది. అందుకే తిరిగి విన్నట్టు అనిపించదు. ఇట్స్ కంటిన్యూటీ.
అది అమ్మిడే సంస్కృతిలోకి వచ్చేస్తుంది. ఇది నా అనుభవం, ఇది నేను ఎవరికి చెప్పను, ఇది మీకు అట్లా అనిపిస్తుందా లేదా నేను ఈవెన్ క్రాస్ చెక్ కూడా చేసుకోవాలి. నేను అయితే గట్టి మీద పడి చిన్న అవగాహన. లోన్లీనెస్ అనేది ఏమో ఉన్నది అనుభవించకపోతే నీకు లోన్లీనెస్ వస్తుంది. ఉన్నది కాకుండా ఇంకేదో కావాలంటే లోన్లీనెస్. నువ్వు ఏదో కలిస్తే 100 అవుతావు లోన్లీనెస్. దానికోసం ఎదురు చూస్తే నీకు ఒక అందం, లోన్లీనెస్లో ఒక బ్యూటీ ఉంటుంది. ఇనిషియల్గా ఎదురు చూడడంలో ఒక మహత్వం ఉంటుంది. ఇప్పుడు ఫ్రెండ్ వస్తా అన్నాడు, ఫ్రెండ్ వస్తే నువ్వు ఫుల్ఫిల్ అవుతావు. అతను ఊరికి ఫోన్ చేస్తూ ఉంటావు, త్రిముఖ ఎక్కడుందో వేరే ఇక్కడ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ మీద ఎవడో వస్తున్నాడు ఇప్పుడు ఆడు కావాలి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఉన్నది సరిపోదు, ఇంకేదో కావాలి. నిజంగా ఆ లోన్లీనెస్ పోయి నీలో ఏకాంతం వచ్చిందనుకో, ఒక్కటి జరుగుతుంది రహస్యం. ఇప్పటికీ 2 సార్లు రిపీట్ చేసిన, లెట్ మీ రిపీట్ ఫర్ ద 3rd టైం. ఎదురు చూసే లక్షణం పోతుంది. నీవు ఆధ్యాత్మికత అర్థమైంది, నీ జ్ఞానోదయం ఏంటంటే ఒక్కటే సంకేతం, ఎదురు చూస్తలేవు ఇంకా దేనికోసం, బాధ కథం. ఎప్పుడు ఎదురు చూడవు, అయిపోయింది. ఆ ఎదురు చూసే మనస్సే ఎగిరిపోయింది. రాదు ఏ విషయం, నెవర్. నువ్వు కలిసి ఇన్ని రోజులు అయింది, ఎప్పుడన్నా నేను దేని గురించి ఎదురు చూసిందా? అసలు నాకు 2009 నాకు గుర్తు కూడా లేదు, ఎవరి కోసం ఎదురు చూడలేదు నేను. వస్తే లేకపోతే లేదు. వస్తున్నట్టే ఓకే, రావట్లంటే ఓకే. మొన్న బాలాజీ గారు పోయింది, ఎదురు చూసిందా? చెప్పురా, నువ్వు చెప్పు. ఊరికి చెప్పిన వాడికి నెక్స్ట్ డే మార్నింగ్ ఆగవే పండుకున్నా. నిజంగా ఎదురు చూడలేదు. ట్రై చేసిన చూడది. నాకు చిన్న ఎక్కడో కన్సర్న్ ఉంటుంది అంతే, అంతకుమించి ఏమీ లేదు, ఎదురు చూడడం ఏమీ లేదు. సో ఒక వ్యక్తి జ్ఞానోదయం అయిందా లేదా అన్న దానికి నేను ఇస్తున్న డెఫినేషన్స్ ఇవి. ఇది వేరే చోట క్రాస్ చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకునేది కాదు. నీలో ఉందా లేదా నువ్వు చెక్ చేసుకో. నువ్వు ఎదురు చూస్తున్నావా, స్టిల్ యూ లివింగ్ ఇన్ ద మైండ్. నీకు ఇంకా మూలాల ప్రపంచంలో ఉండి పాడైంది. వర్తమానం మీద నీకు ఎక్కడో ఇంకా లింక్ దొరకలే. ఎదురు చూపు పోయిందా, నువ్వు కంప్లీట్ వర్తమానంలో ఉంటేనే సాధ్యం. అస్సలు దానివల్ల ఏ ఉపయోగం లేదు, దరిద్రం అది. జాబ్ కోసం ఎదురు చూస్తే, ట్రైన్ కోసం ఎదురు చూస్తే, దేనికి వై పోనీ ఉండదు. సినిమా పాటల వరకే ఎదురుచూపు దమ్మక్కరావు. నీవు 1.5 సేపు క్రికెట్ ఆడినా వేస్ట్ కానీ ఎనర్జీ, ఎదురు చూడడంలో చాలా ఎనర్జీ వేస్ట్ అవుతుంది. తెలుసా మీకు? ఎదురు చూడడంలో బట్ అనంతమైన శక్తి వృధా అవుతుంది, పిచ్చెక్కుతుంది అసలు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ పోతా ఒకటే క్వశ్చన్ అడుగుతా, ఫ్లైట్ డిలే ఉందా? డిలే ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు అంటే 4 hours డిలే, బాత్ కథం. నేను ఒక మూల కూర్చొని నా ఇంట్లో కూర్చుని ఏం చేస్తున్నావు, ఆడ కూర్చొని అది చేస్తాను. ఎదురు చూసినా చూడకపోయినా ఫ్లైట్ 4 hours తర్వాతనే వస్తుంది. ఎందుకు ఎదురు చూస్తున్నావు? అంటే అర్థం గడిపి చూస్తారా, నువ్వు చూస్తున్నావు కదా అని వచ్చి ఆగుతావు అనుకోని. ఆకాశానికి హద్దు ఉండదు, ఇంకొక దానికి కూడా హద్దు ఉండదురా స్టూపిడిటీకి. ఆకాశం కంటే విశాలమైంది స్టూపిడిటీ. ఇది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి. నేను ఎవరిని ఇన్సల్ట్ చేస్తలేదు, క్వశ్చన్ చేస్తలేదు. ఎదురు చూసే స్థితి, ఎదురు చూసే మనసు కంప్లీట్గా ఎవాపరేట్ అవుతుంది. అదే వర్తమానం అంటే. మళ్ళీ వర్తమానం అంటే ఏదో బ్రహ్మ పదార్థం కాదు, ఇదే వర్తమానం అంటే. ఇది వర్తమానం. ఎదురు చూడకపోతే నీకు నీ పని నీకు మస్తు ఉంటుంది. నువ్వెంత టాలెంటెడ్ అయినా ఎదురు చూస్తున్నావు అనుకో, మెల్లగా శక్తి విహీనత. సరే ఎదురు చూసింది వస్తే నువ్వు ఎగిరి గంతులు ఇస్తుంది, వేరే సంగతి. కానీ రాలేదనుకో, అన్ని రుగ్మతలు అంటుకుంటే ఫ్రస్ట్రేషన్ వస్తుంది, డిసప్పాయింట్మెంట్ వస్తుంది, డిప్రెషన్ వస్తుంది, ఏమేమి వస్తుంది, బ్లేమ్ గేమ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మా ఫ్రెండ్ వాడు ఉన్నాడు, నువ్వు నమ్ముతావు నమ్మో, వాడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు పద్మశ్రీ గవర్నమెంట్ నుంచి. ఎప్పుడు చికాకులో ఉంటాడు రా. ఎవ్రీ ఇయర్ పద్మశ్రీ ప్రకటిస్తున్న ప్రతిసారి వాడు డిసప్పాయింట్లోనే ఉంటాడు. వాడు ఎప్పుడు బయటికి వెళ్ళినా ఒక ఎక్స్పెక్టేషన్తోనే పోతాడు. గవర్నమెంట్ మారింది, ఇప్పుడు అవుతుంది పని, ఇదే ఉంటుంది. అరే నీ టాలెంట్ని గవర్నమెంట్ గుర్తించాలి కదా, నువ్వెందుకు అంటే అట్లా ఉండదు భయ్యా. పద్మశ్రీ కావాలంతే లైఫ్లో, అది లేకపోతే మనశ్శాంతి లేదు.
ఇప్పుడు ఎవడికి వాడికి వాడు బొంద పెట్టుకోవడం కాదు. నేను రవీంద్ర భారతిలో ఒక మీటింగ్కి పోయినా, స్టేజ్ మీద ఒక ఆయన చెప్తున్నాడు, అంటే హౌ పీపుల్ టాక్, అంటే కన్నింగ్ ఎట్లా మాట్లాడతారు. నేను కథక్ డ్యాన్స్ అన్ని దేశ విదేశాల నుంచి నా శిష్యులు ఉన్నారు. నేను ఇంటర్నెట్లో కొట్టి చూసిన, ఏం లేదు ఇన్ఫర్మేషన్ అతని గురించి. ఈరోజు చాలామంది రావాల్సి ఉండే ఫ్లైట్ డిలే అని అంటే రాలేదు, ఈ సభ అయిపోయిన తర్వాత వస్తారేమో అని చెప్తున్నాడు. అంత అబద్ధం. హరి కూడా ఉన్నాడు ఆ రోజు. అతను చెప్తున్నాడు, అసలు నాకున్న టాలెంట్కి ఈ పాటికి ఎప్పుడో పద్మవిభూషణ్ రావాలని మా శిష్యులు అంటారు, కానీ నాకే ఆసక్తి లేదు అని చెప్తున్నాడు అతను. ఇప్పుడు ఇక్కడ రోషయ్య గారు ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు, వీళ్ళందరూ అనుకుంటే నాకు ఎంతసేపు పద్మశ్రీ ఇప్పించడం. ఏం సార్ మీరు అనుకుంటే ఇవ్వలేరా నాకు? కానీ నాకు వద్దండి. అసలు ఆయన హాఫ్ అన్ అవర్ పద్మశ్రీ పద్మభూషణ్ గురించే మాట్లాడుతున్నాడు. డ్యాన్స్ గురించి చర్చ లేదు, ఆర్ట్ని ఎట్లా ఎలివేట్ చేయాలి దాని గురించి చర్చ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ఆల్రెడీ డ్యాన్స్ టీచింగ్ చేస్తూ 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 ఇప్పటికి 55 ఏళ్ళు వచ్చాయి. ఇంకో 3-4 ఇయర్స్లో టీచింగ్ ఆపిస్తాను. ఒకవేళ గవర్నమెంట్ ఇస్తే అందులో ఇవ్వాల్సిందే. ఆ తర్వాత నేను వచ్చి తీసుకోలేదు కూడా. ఏం అవసరం మనకి, ఇట్లా ఏదో చెప్తున్నాడు. నేను అన్న హరితో టీ తాగుదాం పప్పాయి, వెళ్ళిపోదాం పారి, నా దగ్గర పద్మశ్రీ ఉంటే ఇచ్చేస్తుంటే మనకేమో ఇవ్వడానికి రైట్ లేదు. ఇప్పుడు నాకు ఒక స్టేట్మెంట్ ఇచ్చిన, ఫేమస్ స్టేట్మెంట్ చెప్పబెట్టా, అంటే బోల్డ్ స్టేట్మెంట్ అది. నిజానికి జనాలు తిట్టాలి నన్ను అట్టు ఇచ్చినందుకు. అయినా సరే, అంటే జ్ఞానోదయం పొందిన స్థితి ఎట్లుంటుందని ఒక స్టేట్మెంట్ చెప్పి నేను చెప్పింది నా దగ్గర ఉంటే ఇచ్చేస్తాను. అది కాదు, ఎదురు చూడడం పోతుంది. ఇది 100% సత్యం చెప్తున్నది, ఊరికే కవరింగ్ కోసం చెప్తున్నది కాదు. ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి. ఏ విషయం గురించి ఎదురు చూస్తున్నావో దాన్ని ఎండ్ చేసుకో, ఇక ఇమ్మీడియట్గా దాన్ని తెంపేసేయి. అది అనంత దూరంలో అనంత భవిష్యత్తులో ఉందనుకో, దాన్ని ఇప్పుడే తెంపేసేయి. రేపే 2 వస్తుందా, నో ప్రాబ్లం. అమెజాన్ ప్యాకెట్ వస్తుంటే ఎదురు చూడడం వరకు ఓకే. మనుషుల గురించి, ప్రేమల గురించి, గౌరవాల గురించి, ఉద్యోగాల గురించి, అవార్డుల గురించి ఎదురు చూస్తే మాత్రం నీ జీవితానికి నువ్వే మసేసుకుంటున్నట్టు, అంతే. ఇది నా సో యాక్చువల్గా డిస్కషన్ ఎక్కడ స్టార్ట్ అయింది, లోన్లీనెస్. ఒక పెద్ద ఆయన లోన్లీనెస్ గురించి మాట్లాడితే నేను చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చింది ఆయనకి. అక్కడితో కాన్వర్జేషన్ ఏంటని చెప్పి స్టార్ట్ చేసిన, అనవసరంగా నువ్వు వచ్చావు మధ్యలో. మీరు పిలిచారు, నేనే అంటే అనుకోకుండా. అంటే నేను ఆయనకి ఏం చెప్పిన, సార్ ఇప్పుడు ఎవరికన్నా పెరాలసిస్ వచ్చిందనుకో, అంటే దాన్ని మీరు ఎట్లా డిఫైన్ చేస్తారని అడిగాను నేను. అది ఏముంది సార్, తన శరీరంలో భాగమైంది, ఇప్పుడు హఠాత్తుగా భాగం కాకుండా పోయింది, అంతేనా? అంతేనా బేటా? ఎవరికైనా కాల్చే పడిపోతుంది కదా. ఎక్కడ పడిపోలే, ఆయనకే ఉన్నాయి. కానీ మరి ఏమైంది అది పని చేయడం చెప్పు, నిన్నే అడుగుతున్నా. అంటే తన శరీరంలో ఉన్నది తన శరీరం రాకుండా పోయింది, ఇప్పుడు సపరేట్ అయిందా లేదా? ఇప్పుడు అతను అడిగే ప్రశ్న, సరే ఇట్లా పడిపోయిన కాలు ఉంది కదా, నో డిస్రెస్పెక్ట్, ఒకవేళ అది తన ఆత్మకథ రాస్తే ఏం రాస్తా చెప్పురా. వాడినంతకాలం వాడి అంటే దాని పాయింట్ ఆఫ్ వ్యూలో పాజిటివ్గానే. అంటే ఒక పెద్ద దాంట్లో భాగమే ఇంతకాలం ఉన్నాను, హఠాత్తుగా వేరు చేయబడ్డ భావన కలిగింది, మళ్ళీ దాంతో కలిసి ఉండాలని అనిపిస్తుంది, అట్లేదో అనుకుంటుంది కదా పాపం. ఇప్పుడు మందుల కిందలు వేసుకునేది మళ్ళీ దానికే కదా. దట్ ఈస్ లోన్లీనెస్ అని చెప్పిన. లోన్లీనెస్, ఒంటరితనం అంటే అన్నీ ఉన్నాయి కానీ నీలో భాగమై లేవని తెలుస్తుంది. రాంగ్ అని లేదు, అది అవసరం లేదు అంటున్నా. అలా అవసరం లేదు. అంటే లోన్లీనెస్లో ఒక ఆనందం ఉంది. అది కాదు, నేను స్టార్టింగ్లో లోన్లీనెస్ అంటే ఏంటంటే ఒకటి మామూలుగా చెప్పే కదా, మళ్ళీ చెప్పు. అన్నిటితో ఉన్నా ఏది లేకుండా ఉన్నా. నువ్వు చెప్పేది అంటే ఎదురు చూడడం. లోన్లీనెస్ అంటే దేనికోసమో నువ్వు ఎదురు చూస్తున్నావు అనేది సుస్పష్టం. ఇది కాదని ఎవడన్నా చెప్పమని చూద్దాం. నేను ఒంటరితనం ఫీల్ అవుతున్నా అంటే దేనికోసమో నేను నిరంతరం ఎదురు చూస్తున్నా, అది వస్తలేదు. అదేంటో కూడా తెలియదు, 100% తెలియదు. కొందరికి తెలుసు, అది రాదు. అది ఇంకా డిప్రెషన్లోకి ఇంకా తెలిసిపోయిన తర్వాత నీకు బాధ గీద డిప్రెషన్ సూసైడ్ వైపు వెళ్ళిపోతారు. ఎందుకంటే రాదని తెలిసిపోయింది. రాదు ఇప్పుడు ట్రైన్ రాదని తెలిసిపోయాక ఎందుకు ఎదురు చూస్తావు?
అందుకని లోన్లీనెస్ అనేది నాన్ ఎగ్జిస్టెన్షియల్. ప్రకృతిలో లోన్లీనెస్ లేదు, ఏకాంతం ఉందిరా బాబు. అసలు అడవిలో ఆ డీపెస్ట్ ఫారెస్ట్లో ఎవడు ఉండడు, చూసేటోడు, కెమెరాలు ఉండవు, సీసీ కెమెరాలు ఉండవు. ఓ చిన్న పురుగు తన పాత తాను చేసుకుంటూ ఉంటుంది. మనిషి అన్నీ ఉండి పాపం ఒంటరోడు అయిపోయినాయి కాదురా. నిజంగా అసలు ప్రకృతి ఎట్లుంది, అసలు దేని పనులు అవి నిమగ్నం అయింటాయి. అసలు ఇటు ఇట్లా గుంత తీస్తే ఇట్లా మట్టి చల్లుకుంటే ఇట్లా కూర్చుంటుంది, దానికి ఆ పనులు ఉంటుంది. అది ఒకటి అటు పోతుంది, ఇటు పోతుంది, ఆ ఈకదిస్తుంది, ఈకదిస్తుంది, పోయి మొత్తం గూడలుకుంటుంది. అది అసలు పట్టించుకోదు. అసలు ఏ గవర్నమెంట్ వస్తుంది, ఏ గవర్నమెంట్ పోతుంది, అడవిలో ఎన్ని రకాల పక్షి జాతులు ఉన్నాయి, ఏ సంబంధం లేదు దానికి. అసలు అబ్సల్యూట్లీ దాని పనులు అంటే ఎదురు చూడడమే లేదు. ఎవడో వచ్చి గూడు కడతారో ఎదురు చూస్తే లోన్లీనెస్ వస్తుంది. ఇంకా రాపాయి మేస్త్రి, మనకు అదే అవుతుంది. కిచెన్ మీద కట్టకు ఎన్ని రోజులు అయిపెట్ట ఎదురు చూడబట్టి దరిద్రం కాకపోతే మనం పని చేద్దాం బెట, మనమే కట్టుకుందాం కట్ట. రేపు ఎవడో వస్తాడంటే 3 నెలలు చూడు. ఏదో చేసుకోవచ్చు. నేను అనుకోవట్లే కాబట్టి, అనుకుంటే ఎంతసేపు నేనే చేసేస్తా. ఇంకోటి ఇట్లే ఉండాలని రూల్ ఏమి లేదు కదా. ఎట్లయినా ఓకే, నాకు నీళ్ళు కిందికి జారుద్ది అంతే. ఈ 2-3 డేస్లో నేనే చేస్తా. మనం ఎంతసేపు ఒక్కసారి బండి వేసుకొని బయటకు పోతే 2 నిమిషాలు ఎదురు చూస్తున్నా బేట. నిన్ను ఎప్పుడో ఫ్రీ చేస్తే పోయి తెచ్చుకోపోవాలి. నా పరద ఎట్ట సెట్ చేసుకున్నాను. నేను చెప్పేది బండి వేసుకొని పో, అవి ఎవరు చేస్తారు ఎదురు. నేను చెప్తున్నా ఆటో బుక్ చేసుకో అంటే నువ్వు ఎదురు చూడ. అరే ఒక్కటే నేను చెప్పేది, నేను అనుకుంటున్నా నువ్వు వెళ్ళిపోయి ఆ పని అంతా పూర్తి చేసుకోవాలి అనుకున్నా చూడు. ఇదేమన్నా కస్టమర్ కేరా మొత్తం చెప్తున్నావు ఇప్పుడు? రాగు ఒక దాని మొత్తం చెప్తుంది. అరే ఎక్సలెంట్ ఉంది. అసలు పక్షి గనక మేస్త్రి వస్తున్న ఎదురు చూస్తే ఒక్క గూడ అయ్యేది కాదు. నిజం కదా. వాళ్ళు ఏది దేనికోసం ఎదురు చూస్తలేదు తెలుసా. అసలు అద్భుతం అసలు ప్రకృతి రియల్గా. ఆ ప్రకృతిలో భాగమైతే ఏకాంతం, ప్రకృతి నుంచి విడిపోతే ఒంటరితనం అంతే. రీసా రసోవైసా దేనికోసం ఎదురు చూడకండి.